హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. కాని అది ఎంత ప్రాథమికమో అంతే లోతైనది కూడా. మనకు ఆధారమేంటంటే శ్రీల ప్రభుపాదులవారు రచించిన ఒక పుస్తకం. అవును. శ్రీల ప్రభుపాదులవారు అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు. వారు వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి చాలా సులభమైన రీతిలో అందించారు. నిజమే. మనం ఇప్పుడు చర్చించబోయేది జనన మరణాలకు అతీతంగా అనే పుస్తకంలోని మొదటి అధ్యాయం. దాని పేరు మనం ఈ శరీరాలు కాము. మనం ఈ శరీరాలు కాము. అవును. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే మనల్ని మనం ఈ శరీరంగా భావించడం అనేది ఒక ప్రాథమిక పొరపాటు. ఓకే. ఆ పొరపాటుని సరిదిద్దుకొని మన అసలైన గుర్తింపేంటో తెలుసుకోవడం. సరే, ఇక ఈ అంశంలోకి వెళ్దాం. ఈ పుస్తకం మొదటి పేజీలోనే మనల్ని ఒక పెద్ద ఆలోచనలో పడేస్తుంది. మనం రోజూ నా తల, నా చెయ్యి అంటాం గదా. అవును. నా కారు, నా ఇల్లు అన్నట్టు. సరిగ్గా. అంటే ఈ శరీరంలో ఒక నేను అనే యజమాని ఉన్నాడని మన మాటల్లోనే ఒప్పుకుంటున్నాం. కాని ఆచరణలో మాత్రం ఆచరణలో శరీరాన్నే నేను అనుకుని బ్రతికేస్తున్నాం. అదే. ఈ తేడాని గ్రహించడమే ఆత్మజ్ఞానంలో మొదటి అడుగు అని ఈ పుస్తకం చెబుతోంది. ఇది చాలా ఆసక్తికరమైన ప్రారంభం కదా. చాలా చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం కాదు. దీని వెనక ఒక పెద్ద తాత్విక సత్యముంది. నా శరీరం అన్నప్పుడు నేను ఈ శరీరానికి భిన్నమైన వాడిని అని అర్థం చేసుకోవాలి. ఈ గ్రహింపు లేకుండా అసలు ఆధ్యాత్మిక ప్రయాణమే మొదలవుదు. అందుకే భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఏమని చెబుతోంది ఆ శ్లోకం? దేహంలో నివసించేవాడు శాశ్వతుడు మరియు ఎప్పటికీ చంపబడడు. ఓకే. దేహంలో నివసించేవాడు అంటే ఆత్మ. అవును, ఆత్మ. అది శాశ్వతమైనది. కాబట్టి ఏ జీవి కోసమూ దుఃఖించాల్సిన అవసరం లేదు అని. ఇక్కడే నాకో ప్రశ్న వస్తోంది. శరీరం, ఆత్మ వేరంటున్నారు కదా. మరి ఈ శరీరానికి జీవం ఎలా వస్తోంది? మన చుట్టూ ఉన్న ప్రతీదీ పదార్థమే కదా. మరి ఈ శరీరంలోని చైతన్యం ఎక్కడి నుండి వస్తోంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే వేదతత్వానికి కొన్ని ఇతర తత్వాలకి మధ్య ఆ తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని వాదనలు ఎలా ఉంటాయంటే కొన్ని రసాయనాలు సరైన మోతాదులో కలిస్తే చైతన్యం దానంతట అదే పుట్టుకొస్తుంది అని. అంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ కెమికల్స్ అన్నమాట. ఆ వాదన. కాని ఈ పుస్తకం ఆ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. దానికొక బలమైన ఉదాహరణ కూడా ఇస్తోంది. ఏమిటది? ఒక మృతదేహాన్ని తీసుకోండి. అందులో బ్రతికున్న వ్యక్తిలో ఉన్న రసాయనాలన్నీ ఉంటాయి. కళ్ళు, మెదడు, గుండె అన్నీ ఉన్నాయి. మరి శాస్త్రవేత్తలు ఆ రసాయనాలను ఉపయోగించి ఆ మృతదేహానికి తిరిగి ప్రాణం ఎందుకు పోయలేకపోతున్నారు? నిజమే. అంటే శరీరంలో చైతన్యానికి కారణం కేవలం రసాయనాల కలయిక కాదన్మాట. ఏదో ఒక అదనపు శక్తి, ఒక స్విచ్ లాంటిది ఉంది. ఖచ్చితంగా. ఆ స్విచ్ ఆన్లో ఉన్నంతవరకే ఈ శరీరం పనిచేస్తుంది. అది ఆఫ్ అయితే శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది. అంటే ఆ స్విచ్ లేదా జీవశక్తే ఆత్మ. అవును, అదే ఆత్మ. ఆత్మ ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ. ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మనం ఎంతగానో ప్రేమించే అదే శరీరాన్ని త్వరగా కాల్చేయాలనో పాతిపెట్టాలనో చూస్తాం. సరిగ్గా. నిప్పుకు వేడి, వెలుతురు ఎలాగో ఆత్మకు చైతన్యమనేది ఒక లక్షణం. అది ఆత్మ ఉనికికి తిరుగులేని రుజువు. సరే, చైతన్యం వల్ల మనం శరీరం కాదని అర్థమైంది. కాని ఇది ఒప్పుకున్నంత మాత్రాన మన బాధలు పోవు కదా. పోవు. రోజువారీ జీవితంలో మనకు ఎన్నో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వస్తుంటాయి. మరి అసలు ఈ బాధకు కారణమేంటి? అవును, ఇక్కడే అసలు విషయముంది. మనం సిద్ధాంతపరంగా నేను ఆత్మను అని ఒప్పుకోవచ్చు. కాని ఆచరణలో మనల్ని మనం శరీరంగానే భావిస్తాం. మన బాధలన్నింటికీ మూల కారణం ఈ తప్పుడు గుర్తింపు, ఈ దేహాత్మ బుద్ధి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తారు. ఎలా? ఒక శ్లోకంలో అంటారు, శీతోష్ణ సుఖదుఖాలు తాత్కాలికమైనవి. అవి వస్తూపోతూ ఉంటాయి, శీతాకాలం, వేసవికాలంలాగా. ఓకే. అవి ఇంద్రియాల వల్ల పుడతాయి. కాబట్టి వాటిని కలత చెందకుండా సహించడం నేర్చుకోవాలి అని. ఎంత చక్కటి ఉదాహరణ! వేసవిలో చల్లని నీళ్లు ఎంతో హాయిగా ఉంటాయి. అవును. అదే చలికాలంలో అదే నీళ్లు ఒంటిమీద పడితే చాలా బాధగా అనిపిస్తుంది. నీరు మారలేదు కదా. నీరు మారలేదు. మన శరీరం యొక్క స్థితి, వాతావరణం మారడం వల్ల మన అనుభూతి మారింది. అంటే ఈ సుఖదుఖాలు నీటిలో లేవు,
మన చర్మానికి, మన స్పర్శకు సంబంధించినవి. సరిగ్గా చెప్పారు. సుఖదుఖాలనేవి మన ఇంద్రియాలకు సంబంధించినవి. అవి ఆత్మకు సంబంధించినవి కావు. కాని మనం శరీరంతో మమేకమవ్వడం వల్ల శరీరానికి కలిగే ప్రతి అనుభూతిని నాకు కలిగింది అని పొరబడతాం. ఓహ్! దీన్ని మనం ఇంకా పెద్ద చిత్రంలో చూస్తే ఆత్మ యొక్క సహజ స్థితి ఆనందం, జ్ఞానం, నిత్యత్వం. సత్ చిత్ ఆనంద అంటారు కదా. అదే. ఎందుకంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మలో ఒక భాగం. కృష్ణ అనే పదానికి ఒక అర్థం సర్వాకర్షణ కలిగినవాడు, గొప్ప ఆనందం. హ్మ్. మనం ఆ పరమాత్మలో భాగం కాబట్టి మనం కూడా ఆ సహజమైన ఆనందం కోసం నిరంతరం ఆరాటపడతాం. ఆరే, ఇది భలే పాయింట్ కదా. అంటే మనం ఆనందం కోసం వెతకడంలో తప్పులేదు. లేదు. అది మన స్వభావం. కాని మనం వెతుకుతున్న ప్రదేశం తప్పు అన్నమాట. ఖచ్చితంగా. ఈ అశాశ్వతమైన పరిమితులతో నిండిన భౌతిక శరీరం అనే సాధనం ద్వారా ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాం. అది ఎప్పటికీ సాధ్యం కాదు. మీరు చెప్పింది బావుంది, ఇంద్రియాలను నియంత్రించాలని. కాని ఇది ఆచరణలో చాలా కష్టం కదా. ఈ పుస్తకంలో శరీరాన్ని ఒక కారుతో పోల్చారు. అవును. కారు మనల్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకెళ్తుంది. కాని మన ఇంద్రియాలనే గుర్రాలు మనల్ని ఎటు పడితే అటు లాక్కెళ్తున్నాయి. కళ్ళు అందమైన దృశ్యాల వైపు, చెవులు సంగీతం వైపు, నాలుక రుచివైపు. అవును. ఈ రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ. ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తోంది, వెంటనే మన దృష్టి అంతా దానిపైకి వెళ్ళిపోతుంది. నిజమే. మీరు చెప్పిన ఈ ఆధునిక ఉదాహరణ చాలా సరైనది. భగవద్గీతలో ఒక శ్లోకం దీన్నే వివరిస్తుంది. ఏంటది? నీటిమీద పడవను బలమైన గాలి ఎలా లాక్కెళ్ళిపోతుందో అలాగే మనస్సు దృష్టి సారించిన ఒక్క ఇంద్రియం కూడా మనిషి తెలివిని లాగేయగలదు. హబ్బో! అందుకే ఇక్కడ పుస్తకం గో స్వామి అనే పదాన్ని పరిచయం చేస్తుంది. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే యజమాని. గోస్వామి అంటే ఇంద్రియాలకు యజమాని. అవును. ఎవరైతే తమ ఇంద్రియాలకు యజమానిగా ఉంటారో వాటికి బానిసగా కాకుండా వారే నిజమైన గోస్వామి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. ఇంద్రియాలను నియంత్రించడమంటే రుచికరమైన ఆహారాన్ని తినొద్దా, మంచి సంగీతాన్ని వినొద్దా? ఇది ఒక రకమైన అణచివేతలా అనిపించదా? ఆనందాన్ని త్యాగం చేయడమేనా ఆధ్యాత్మికత అంటే? ఇది చాలా, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆధ్యాత్మికత అంటే ఆనందాన్ని అణిచివేయడం కాదు, దానిని ఉన్నతీకరించడం. ఉన్నతీకరించడమా అంటే? భౌతిక ఇంద్రియ సుఖం తాత్కాలికమైనది. దాని తర్వాత తరచుగా బాధ వస్తుంది. ఉదాహరణకు, ఎక్కువగా తింటే కడుపునొప్పి వస్తుంది. కాని ఆధ్యాత్మిక ఆనందం శాశ్వతమైనది, అది పెరుగుతూ ఉంటుంది. ఓకే. వేదాలు చెప్పేదేమిటంటే ఇంద్రియాలను పూర్తిగా ఆపేమని కాదు, వాటిని శుద్ధి చేసి ఉన్నతమైన ప్రయోజనం కోసం ఉపయోగించమని. చెవులు భగవంతుని కథలను వినడానికి, నాలుక ఆయనకు నివేదించిన ప్రసాదాన్ని రుచి చూడటానికి. ఇలాగా. అంటే ఒక ఉన్నతమైన రుచిని అందించడం ద్వారా తక్కువ స్థాయి రుచి నుండి మనల్ని దూరం చేయడమన్నమాట. సరిగ్గా. అప్పుడు అవి శత్రువులుగా కాకుండా మిత్రులుగా మారతాయి. ఇది అర్థమవుతోంది. కాని చాలామంది వేదాలు అంటే స్వర్గానికి వెళ్లడానికి చేసే యజ్ఞాలు, యాగాలు అని అనుకుంటారు కదా. అవును. అక్కడ కూడా ఇంద్రియ సుఖాలే కదా ఉంటాయి. ఉంటాయి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో హెచ్చరిస్తారు, కేవలం స్వర్గసుఖాలను, భోగాలను వాగ్దానం చేసే వేదాల కర్మకాండ భాగాలకు ఆకర్షితులైన వారి మనసులో ఆ, భగవంతుని పట్ల దృఢ నిశ్చయం ఏర్పడదు అని. ఎందుకు? ఎందుకంటే స్వర్గసుఖాలు కూడా తాత్కాలికమైనవే. పుణ్యమైపోగానే మళ్లీ భూలోకానికి తిరిగి రావాలి. అది కూడా ఒక రకమైన భౌతిక బంధమే. మనం సంపాదించే భౌతిక జ్ఞానం కూడా అంతేనేమో. ఒకరు ఈ జన్మలో గొప్ప శాస్త్రవేత్త కావచ్చు. అవును. కాని శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే ఆ జ్ఞానమంతా పోతుంది. తర్వాతి జన్మలో మళ్లీ ఆల నుండి మొదలుపెట్టాలి. మరి మనం వెతుకుతున్న శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇన స్థితిగా పరిగణించాలి. వ్యాధిగ్రస్తమైన స్థిత. అవును. కామర్ల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తీపైన చక్కెర మిఠాయి కూడా చేదుగా అనిపిస్తుంది. అతని నాలుకలో దోషముంది, మిఠాయిలో కాదు కదా. నిజమే. వైద్యం తీసుకుని వ్యాధి నయమైన తరువాత అతడు అదే మిఠాయి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలడు. అలాగే నేను ఈ శరీరాన్ని అనే మానసిక వ్యాధితో మనం బాధపడుతున్నంత కాలం ఆధ్యాత్మిక జీవితంలోని నిజమైన మాధుర్యాన్ని మనం రుచి చూడలేము. అది మనకు నిరసంగా అనిపిస్తుంది. వావ్! ఈ పోలిక చాలా శక్తివంతమైనది. అంటే సమస్య ఆధ్యాత్మిక మార్గంలో లేదు, మన ప్రస్తుత స్థితిలో ఉంది. అవును. మనమీ భౌతిక సుఖాలనే నిజమైన ఆనందమనుకుంటున్నాం. కాని యోగులు ఆనందించేది వేరు. రమంతే యోగినో అనంతే.
యోగులు ఆనందిస్తారు, కాని వారి ఆనందం అనంతమైనది అని ఉంది పుస్తకంలో. అంతం లేనిది. మరి ఆ అనంతమైన ఆనందం ఎక్కడ నుండి వస్తుంది? వారి ఆనందం శ్రీకృష్ణుడితో అంటే పరమాత్మతో ముడిపడి ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవాలి. భగవద్గీత ప్రకారం ఈ సృష్టిలో నిజమైన భోక్త భోక్త అంటే అనుభవించేవాడు. ఆ భోక్త భగవంతులు మాత్రమే. మనం ఆయనచే అనుభవించబడాలి లేదా ఆయన ఆనందంలో మనం పాలు పంచుకోవాలి. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. భగవంతుడే భోక్త అయితే మన పాత్రేమిటి? మనకు ఆనందం లేదా? అలా కాదు. దీన్ని భర్త-భార్య సంబంధంలా అర్థం చేసుకోవచ్చు. ఆనందమనేది ఒంటరిగా అనుభవించేది కాదు కదా. కాదు. ఇద్దరూ పాల్గొన్నప్పుడే అది పరిపూర్ణమవుతుంది. భగవంతుడు తన ఆనందం కోసం అనేకులుగా విస్తరించాడు. ఆయన ఆనందంలో మనమొక భాగమైనప్పుడు మన ఆనందం కూడా పరిపూర్ణమవుతుంది. స్వంతంగా ఆనందాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించడం అసంపూర్ణమైనది. అంటే మనం ఆనందాన్ని నియంత్రించడం మానేసి అనంతమైన ఆనంద స్రోతస్సుతో అనుసంధానమవ్వాలి. ఇప్పుడు స్పష్టంగా ఉంది. అవును. కాబట్టి అంతిమంగా ఈ తాత్కాలిక భౌతిక శరీరం నుండి మన దృష్టిని మళ్లించి శాశ్వతమైన ఆత్మపై కేంద్రీకరించాలి. అదే భగవద్గీత చెప్పేది కూడా అదే. నాశనం లేని అపరిమితమైన శాశ్వతమైన జీవి యొక్క భౌతిక శరీరం మాత్రమే నాశనానికి లోబడి ఉంటుంది. తెలివైనవాడు నశించే శరీరం కోసం దుఃఖించడు. మరి ఈ భౌతిక ప్రపంచం నుండి, దాని బాధల నుండి బయటపడటానికి మార్గం ఏమిటి? ఈ అతీత స్థితిని ఎలా చేరుకోవాలి? పుస్తకం ప్రకారం దీనికి మార్గం ప్రకృతి యొక్క 3 గుణాలను అధిగమించడం. 3 గుణాలంటే? సత్వ, రజో, తమో గుణాలు. అవును. సత్వగుణమంటే ప్రశాంతత, జ్ఞానం. రజోగుణమంటే కోరికలు, ఆవేశం. తమోగుణమంటే సోమరితనం, అజ్ఞానం. ఈ 3 గుణాల ప్రభావంలోనే మనం బంధించబడి ఉన్నాం. అంటే ఈ 3 గుణాల మిశ్రమమే మన వ్యక్తిత్వాలను, మన చర్యలను నిర్దేశిస్తుందన్నమాట. మరి వీటికి అతీతంగా వెళ్లడం ఎలా? భగవద్గీత ప్రకారం జీవి ఈ 3 గుణాలను అధిగమించగలిగినప్పుడు అతను జనన, మరణ, వృద్ధాప్య బాధల నుండి విముక్తుడై ఈ జీవితంలోనే అమృతాన్ని ఆస్వాదించగలడు. అద్భుతం. మరి దీనికి ఆచరణాత్మక పద్ధతి ఏమైనా ఉందా? ఉంది. ఈ పుస్తకం ముగింపులో దాన్ని సూచిస్తుంది. అదే కృష్ణ చైతన్య పద్ధతి, అంటే భక్తి యోగం. ప్రత్యేకించి ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువు ఇచ్చిన వరం భగవంతుని నామాలను జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం. అవును. ఈ మంత్రయోగం ద్వారా మన చైతన్యం శుద్ధి అవుతుంది. మన మనస్సు భౌతిక విషయాల నుండి మళ్ళీ ఆధ్యాత్మిక వాస్తవికతపై కేంద్రీకృతమవుతుంది. ఈ శబ్ద ప్రకంపనలు మనల్ని నేరుగా భగవంతునితో అనుసంధానిస్తాయి. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేమిటంటే, మన సమస్యలన్నింటికీ మూలం నేను ఈ శరీరాన్ని అనే తప్పుడు అహంకారం. అవును. మన నిజస్వరూపం శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆత్మ, మన సహజస్థితి ఆనందం. కాని మనం దాన్ని తప్పుడు సాధనంతో తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నాము. నిజమైన అనంతమైన ఆనందం భగవంతునితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన ఆనందంలో పాల్గొనడం ద్వారా మాత్రమే. శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ పుస్తకం భోక్త భగవంతుడు అని, మనం ఆయన ఆనందంలో పాల్గొనాలి అని చెప్తుంది. మన జీవితంలో మనం ఆనందాన్ని స్వంతం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం, మరియు ఆనందంలో కేవలం పాల్గొనడానికి ఎంత ప్రయత్నిస్తాం? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటో ఒక్కసారి లోతుగా ఆలోచించండి. హరే కృష్ణ. హరే కృష్ణ.